ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను. అదేంటంటే ప్లే స్టోర్లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు డౌన్లోడ్ పెండింగ్ అని అలాగే ఎక్కువసేపు ఉండిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేసి నేను ఒక అప్లికేషన్ని టెక్స్ట్ ఎడిటింగ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నం చేశాను. కానీ అది డౌన్లోడ్ పెండింగ్ అని నాకు చాలాసేపు అలాగే ఉంది. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వలేదు. నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని నేను యూట్యూబ్లో ఈ ప్రాబ్లమ్ని సెర్చ్ చేశాను. కొన్ని సొల్యూషన్లు అయితే ఉన్నాయి. అవి కొంతమంది కింద కామెంట్స్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సక్సెస్ అని ఉన్నాయి, కొన్ని ఫేక్ అని ఉన్నాయి. అట్లా కొంతమందికి సక్సెస్ అయినట్టుగా ఉంది, కొంతమందికి వర్కౌట్ అయినట్టుగా ఉంది, కొంతమంది థ్యాంక్స్ చెప్పారు. అట్లా కొన్ని వీడియోలు అయితే నేను చూశాను. కానీ నాకు ఆ వీడియోలన్నీ కూడా నేను చేసి చూశాను, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు నేను ప్రాబ్లం ఏంటని నేను ట్రేస్ అవుట్ చేశాను. నాకు ఒక ప్రాబ్లం కనపడింది. అదేంటనేది నేను మీకు ఇప్పుడు వివరించి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పైన మెనూ ఆప్షన్ ఉంటుంది. మెనూ ఆప్షను ఓపెన్ చేసి మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో ఆటో అప్డేట్ అనేది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూసుకోండి. ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టండి. నేను చేసింది ఏంటంటే నా మెమరీ ఫుల్ ఉందని ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఆఫ్ చేయటం వల్ల నాకు 25 నుంచి 30 వరకు అప్డేట్లన్నీ అలాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. అందుకని నేను ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలన్నా అది నాకు పెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ అప్డేట్స్ని కనుక నేను అప్డేట్ కంప్లీట్ చేస్తే కానీ నాకు వచ్చే నెక్స్ట్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న అప్లికేషను డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం. ముందుగా నేను ఈ అప్డేట్కి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ని అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. అవుతుందో లేదో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్డేట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ నేను ఒకసారి ఫ్రెష్గా ప్లే స్టోర్ని ఓపెన్ చేసి నేను ఏమైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలనుకున్నానో మళ్ళీ ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, అప్లికేషన్ డౌన్లోడ్ అయింది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.